తెలుగు రాజకీయాల్లో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఎన్టీఆర్ వారసులుగా నందమూరి హరికృష్ణతో పాటు బాలకృష్ణ కూడా రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం బాలయ్య బాబు హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు టీడీపీలో క్రియాశీలకంగా అవుతారనుకున్న తరుణంలో నందమూరి తారక రత్నం మృతి చెందారు. జూనియర్ ఎన్టీఆర్తో పాటు కళ్యాణ్ రామ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ వారి సోదరి సుహాసిని మాత్రం యాక్టివ్గానే ఉన్నారు. ఇప్పటికీ తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఇప్పటికే అన్ని పార్టీలు సన్నాహాలు ప్రారంభించేశాయి. కాంగ్రెస్ కసరత్తులు స్టార్ట్ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కావడంతో ఆ పార్టీ సెంటిమెంట్ అస్త్రాలను బయటకు తీస్తోంది. మరోవైపు కంటోన్మెంట్ తరహాలోనే ఈ సీట్లు పాగా వేయాలని కాంగ్రెస్ కూడా గట్టిగా ప్లాన్ చేస్తుంది. అనుకోని అవకాశంగా తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. వాస్తవానికి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచిన మాగంటి గోపీనాథ్ తెలుగుదేశం పార్టీకి చెందినవారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. సో అందుకే ఉప ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది టీడీపీ అధిష్టానం దగ్గర. సో చాలా మంది తెలంగాణ టీడీపీ నేతలు కూడా చెప్పిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి. సో టీడీపీకి మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, జనసేనతో తెలుగుదేశం పార్టీ చర్చలు కూడా జరుపుతోంది. ఇక్కడ అభ్యర్థిత్వంపై ఒక అంచనాకు వచ్చినట్లు కూడా ప్రచారం సాగుతుంది. సో ఈ స్థానానికి అక్టోబర్లో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సెప్టెంబర్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. సో అధికార కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో చాలా గట్టిగా ముందుంది. ఎందుకంటే ఇంతకుముందు కంటోన్మెంట్లో లాగానే ఇప్పుడు జూబ్లీ హిల్స్ కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని చాలా గట్టిగా ప్లాన్ చేస్తుంది. కాబట్టి ఎలాగైనా ఈ స్థానం నిలబెట్టుకోవాలని చూస్తుంది. నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు, అధ్యయనం, ఇంకా నిర్ణయాల కోసం పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్తో కూడిన కమిటీని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు. 2009 పునర్విభజనతో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఏర్పడింది. 2014 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు మాగంటి గోపీనాథ్. 2014లో టీడీపీ నుంచి, 2018, 23 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిపిందారు ఆయన. సో ఖైరతాబాద్ నుంచి విడిపోయి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంగా అవతరించింది. 2009లో మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గెలిచారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అజారుద్దీన్, ఇంకా పీసీఆర్ కుమార్తె విజయారెడ్డి, నవీన్ యాదవ్ పేర్లు కాంగ్రెస్ నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. సో ఇక్కడ ముస్లిం మైనార్టీ వాళ్ళ ఓటింగే ఎక్కువ కీలకం కాబట్టి కాంగ్రెస్ ఎంఐఎం మధ్య ఒప్పందం కుదిరితే మాత్రం ఇక్కడ సమీకరణాలు మారతాయనడంలో ఏమాత్రం మొహమాటం లేదు. సో మరోవైపు గోపీనాథ్ కుటుంబం నుంచే బీఆర్ఎస్ అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉంది. సాధ్యం కాకుంటే మాత్రం మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డికి సీటు కేటాయించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం మిగతా రెండు మిత్రపక్షాలతో కలిసి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అటు మాగంటి గోపీనాథ్ చంద్రబాబుకు కావాల్సిన మనిషి. అందుకే ఆయన మరణ సమయంలో లోకేష్ ప్రత్యేకంగా పరామర్శించారు. వచ్చి వారి కుటుంబ సభ్యులకు, ఇంకా తెలంగాణలో టీడీపీ విస్తరణ దిశగా చంద్రబాబు కూడా ప్లాన్ చేస్తున్నారు. త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి. అంతకుముందే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రూపంలో అవకాశం వచ్చింది. సో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దించే పరిస్థితి కనిపిస్తుంది. కొట్టొచ్చినట్టుగా టీడీపీ నుంచి నందమూరి సుహాసిని బరిలోకి దించితే మంచి ఫలితం ఉంటుందని కూడా భావిస్తున్నారు పార్టీ అధిష్టానం. ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ప్రత్యేకంగా కమ్మ ప్రాబల్యం అధికంగా ఉంది. సామాజిక సమీకరణల దృష్ట్యా సుహాసిని అభ్యర్థిత్వం కలిసి వస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. నిజంగా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ, ఇంకా జనసేన, బీజేపీ తరపున సుహాసిని రంగంలో దింపితే కాంగ్రెస్ వేస్తున్న ఎత్తులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ వేస్తున్న పై ఎత్తులు కావచ్చు, వాటన్నిటిని తట్టుకొని సుహాసిని నిలబడగలదా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.